హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్లో కంటిన్యూ అవుతున్న నా భర్త షాడిస్ట్ అనే స్టోరీ ఈ రోజుతో లాస్ట్ ఎపిసోడ్. అది ఈవినింగ్ 6 PM కి అప్లోడ్ చేసేస్తాను. సో అలాగే మన ఛానల్లో ఆల్రెడీ నేను స్టార్ట్ చేసిన గుప్పెడంత మనసు అండ్ చిన్న కూతురి జీవితం అండ్ ప్రేమ మోసం అనే ఎపిసోడ్స్ అవి కూడా చూడండి. ఆ స్టోరీస్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. ఇంకా మీకోసం నేను కొత్త కొత్త స్టోరీస్ తీసుకొస్తాను. సో దానికి మీరు నాకు సపోర్ట్ చేయాలి. ఇంకా చాలా మంది అంటే 68% మెంబర్స్ ఇంకా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ మీరు కొత్త వాళ్ళైతే నాకు సపోర్ట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు అట్లీస్ట్ ఒక 1000 సబ్స్క్రైబర్స్ అన్న కావాలి. సో ప్లీజ్ అండి, మినిమం నాకు ఒక 1000 సబ్స్క్రైబర్స్ కావాలి. సో ప్లీజ్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను అప్లోడ్ చేసే వీడియోని లైక్ చేయండి. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. హోరున కురిసే వర్షంలో మా కోసమే అన్నట్లు ఆటో ఒకటి ఖాళీగా వెళుతూ కనిపించింది. ఆపి మీటర్ మీద అయిన దానికి డబ్బులు ఇస్తానని బతిమిలాడితే అతను నడపడానికి ఒప్పుకున్నాడు. ఆనంద్ని జాగ్రత్తగా ఎక్కించి నేను ఎక్కాను. ఆనంద్ ఏడుస్తూ ఏదేదో పిచ్చిగా మాట్లాడుతున్నాడు. ఆటో ప్రియంవద ఇల్లు సమీపించింది. ఆటో గేట్ బయట ఆపి చెంగు తల మీద నుంచి కప్పుకొని గబగబా వాచ్మెన్ దగ్గరికి వెళ్లి తలుపులు తీ, మీ అమ్మగారు రమ్మన్నారు అన్నాను. ఏమనుకున్నాడో ఏమో, సరే అని గేట్లు బార్లా తెరిచాడు. నేను ఆటో లోపలికి తీసుకురమ్మని సైగ చేసి లోపలికి నడిచాను. ముద్దగా తడిసిపోయాను. ఎవరు కావాలి అంటూ పని మనిషి వచ్చింది. నేను జాగ్రత్తగా ఆనందిని పట్టుకొని నడిపిస్తూ ప్రియంవదని పిలువు అన్నాను. పని మనిషి ఆనందిని చూసి కంగారుగా లోపలకు పరిగెత్తింది. ప్రియంవద మెట్లు దిగుతూ ఎందుకొచ్చావు, ఎవరు రమ్మన్నారు నిన్ను అంటూ ఆనందిని చూసి అరిచింది. ఆమె వెనకాలే రాహుల్ రాబోయాడు. ఆయా రాహుల్ని లోపలికి తీసుకెళ్ళు అని అంది. ప్రియా వద్దు, వాడిని రానివ్వు ప్లీజ్ అని ఆనంద్ ముందుకెళ్లబోయాడు. ఆగు, వాడిని నువ్వేం చూడనక్కర్లేదు అని కఠినంగా అంది. రాహుల్ని ఆయా లోపలికి తీసుకెళ్లిపోయింది. నేను వాళ్ళిద్దరూ పోట్లాడుకోవడం తమాషాగా చూస్తూ నిలబడ్డాను. ఆనంద్ ఆమెని నోటికొచ్చినట్లు తిడుతున్నాడు. అంతలోనే ప్రాధేయపడుతున్నాడు. ఇతన్ని ఎందుకు తీసుకొచ్చావు సుమతి, నీ మొగ్గుణ్ణి నీ ఇంట్లో ఉంచుకో అని నా వైపు తిరిగి కోపంగా అంది. ఈ మాట మా పెళ్లైన రోజు రాత్రి నువ్వు అనాల్సిన మాట ప్రియంవద. ఇప్పుడు సమయం మించిపోయింది అని చిన్నగా నవ్వాను. చాలా తొందరపడి ఇతనితో సంబంధం పెట్టుకున్నాను. హీఈస్ నాట్ స్ట్రైట్, నో బడీ హీస్ ఫెయిర్ ఇన్ హీస్ ఫ్యామిలీ. పొమ్మను, నా కళ్ళ ముందు ఇంకొక నిమిషమున్నా నేను పోలీసులకి ఫోన్ చేస్తాను అని అంది. వెళతాను, నా కొడుకుని పిలు అని పంతంగా అన్నాడు. ప్రియంవద రెచ్చిపోయింది. ఎవర్రని కొడుకు? వాడు రాహుల్ సన్వాల్ ఫ్యామిలీకి వారసుడు. ఈ వ్యాపారాలన్నీ చూసుకోవాల్సిన వంశోద్ధారకుడు. నీకు వాడికి ఏ సంబంధం లేదు అని అంది. వాడు నా కొడుకని సన్వాల్కి, అదే నీ భర్తకి కూడా తెలుసు అని ఆనంద్ రోషంగా అన్నాడు. తెలుసు, మాకు వారసుడు కావాలని తెలుసు. అయితే ఇప్పుడేంటంట అని వ్యంగ్యంగా అంది. యూ బిచ్, మీ అవసరాలకు వాడుకొని నన్ను తోటకూరలో పురుగుని విదిల్చినట్టు విదిలిస్తారా? చూస్తాను, మీ అంతు చూస్తాను అని అన్నాడు. సుమతి, ఇతన్ని తీసుకెళ్తావా, పోలీసులకి ఫోన్ చేయమంటావా అని అడిగింది. కుష్టి రోగంతో ఉన్న భర్త వేశ్య దగ్గరికి వెళ్ళకపోతే చచ్చిపోతానంటే బుట్టలో పెట్టుకొని తల మీద మోసుకొచ్చింది అలనాటి సుమతి. నేను అంతకన్నా దుర్భరమైన మానసిక రోగంతో ఉన్న నా మొగుణ్ణి ఆటోలో కుదేసి తీసుకొచ్చాను నీ దగ్గరికి. నేను పతివ్రతనే, ఇంకా నా బాధ్యత తీరిపోయింది. ఏం చేయాలో మీరు ఆలోచించుకోండి అని గిరుక్కున తిరిగి బయటకు నడిచాను. నేను గేటు దాటుతుంటే వెనక నుండి పెద్ద పెద్ద అరుపులు వినిపిస్తున్నాయి. నా పెదవుల మీదకి ఎందుకో తెలియని నవ్వొకటి విసిరింది. నాకు సన్వాల్ కారు ఎదురొచ్చింది. నేను తల మీద నుండి కొంగు కప్పుకొని ఒళ్లంతా నీరు కారుతుండగా కారుకి అడ్డంగా వెళ్లాను. ఆయన కారు ఆపాడు. నేను విండో దగ్గరికి వెళ్లి చెప్పాను, నమస్కారం, నేను ఆనంద్ చేత తాళి కట్టించుకున్న భార్యని. ఈ నాటకంలో నాకెంత ముఖ్య పాత్రో మీది అంతే. కాని మీరు కర్మయోగిలా నిశ్చలంగా తెర వెనుక ఉండిపోయారు. తెర తొలగించి మిమ్మల్ని కదిలిస్తే మీరెన్ని కథలు చెప్పేవారో నాకు తెలియదు. కనీసం ఆఖరి ఘట్టంలోనైనా కలిశారు, సంతోషం. వెళ్ళి మీ ఆవిడ్ని, మీ వంశోద్ధారకుణ్ణి కాపాడుకోండి. ఆనంద్ ఉన్మాదంతో హత్యలు చేసినా చేయగలడు అన్నాను. ఆయన నా కళ్ళల్లోకి చూసి తలవంచుకున్నాడు. వస్తా అని వేగంగా కదిలాను. నా కోసం ఆటో డ్రైవర్ ఎదురు చూస్తున్నాడు. ఎక్కి కూర్చున్నాను.
నాటకం అయిపోయి మేకప్ రూమ్లోకి వెళ్ళి మేకప్ తుడుచుకుంటే నటీనటులకి ఇంతే రిలీఫ్గా ఉంటుందేమో అనిపించింది. వాన ఆగిన మేడ మీద నుండి నీళ్లు పడుతున్న చప్పుడు ఇంకా ఆగలేదు. ఇల్లంతా చీకటి. అత్తయ్య మామయ్య వచ్చినట్లు లేరు. తాళం తెరవగానే ఏదో వాసన. లైట్ స్విచ్ వేయబోతుంటే ఫోన్ రింగ్ అయింది. ఆయన లైట్ వేద్దామని నడవబోతుంటే కాలికి సోఫా కొట్టుకుంది. ఫోన్ ఆగకుండా కొంపలు మునిగిపోతున్నట్లు తియ్యి అన్నట్లు మ్రోగుతూనే ఉంది. నేను తప్పదని వెళ్ళి లిఫ్ట్ చేశాను. హలో సుమతేనా అని ఎంతో ఆతృతగా మగకంఠం. అవును, మీరెవరు అని అడిగాను. నేను వినోద్ని. నీతో అర్జెంటుగా మాట్లాడాలని గంట నుండి ట్రై చేస్తున్నాను. లేవని తెలిసినా రాగానే ఫోన్ లిఫ్ట్ చేయాలని ప్రతి 2 నిమిషాలకి రింగ్ చేస్తూనే ఉన్నాను అని ఎంతో కంగారుగా చెప్తున్నాడు. అన్నయ్య ఏమైంది? జయంతి బాబు క్షేమమేనా అని అడుగుతుంటే నాకు ముక్కులు బద్దలయ్యేలా వాసన వస్తుంది. ఒక్క నిమిషం, వంటింట్లో నుండి ఏదో వాసన, చూసొస్తానన్నయ్య అన్నాను. ఆగమ్మా, అందుకే చేస్తున్నాను. గ్యాస్ లీక్ చేసి వచ్చారు. నువ్వు ఏ స్విచ్లు నొక్కకు, బయటకి వెళ్ళిపో. నేను గ్యాస్ ఎమర్జెన్సీ సర్వీస్కి ఫోన్ చేశాను. ఈ పాటికి వస్తూనే ఉంటారు అన్నాడు. నువ్వంటున్నది ఏమిటో అర్థం కావడం లేదు అన్నాను. ఇంకా అర్థం కాలేదా? శ్రీశైలం తీసుకెళ్లి లోయలోకి తోసేసి కారుకి చిన్న యాక్సిడెంట్ చేసి లోకాన్ని యాక్సిడెంట్ అని నమ్మిద్దామనుకున్నారట. కానీ పాచిక పారలేదు. అందుకే ఈ గ్యాస్ లీక్. ఆనంద్ కూడా అలాగే నీతో ప్రియతో పోట్లాట వేసుకోవడానికి వెళతానన్నాడట. ఇదంతా నిన్ను హత్య చేయడం కోసమే ప్లాన్. నేను ఇదంతా అనుకోకుండా జయంతితో ఫోన్లో చెబుతూ ఉంటే ఎక్స్టెన్షన్ నుండి విన్నాను అని అన్నాడు. ఎందుకు? నన్ను చంపితే ఏమొస్తుంది అని అపనమ్మకంగా అడిగాను. 50 లక్షలు వస్తుంది అన్నాడు. అదేలా అని అడిగాను. మొన్న ఇన్సూరెన్స్ కాగితాల మీద సంతకాలు పెట్టించారుగా. టైం లేదు, బయటకెళ్ళిపో, నేను వస్తున్నాను అన్నాడు. అన్నయ్య, ఒక్క మాట. తోడబుట్టకపోయినా సొంత అన్నయ్యలా ఆదుకున్నావు. ఇదంతా రేపు ఆనంద్తో నాకు విడాకులు ఇప్పించడానికి కోర్టులో చెప్పగలవా అని అడిగాను. తప్పకుండా, నేనే లాయర్ దగ్గరకు స్వయంగా తీసుకెళ్తాను. ముందు జాగ్రత్తగా బయటికిరా అని అన్నాడు. నాకు కన్నీళ్లు వచ్చాయి. ఎంతో తీయగా ఉన్నాయవి. లోకంలో చాలా మంది మంచివాళ్లు ఉన్నందుకు ఆనందం వల్ల. అహల్య, అనసూయ నాకు చెరో వైపు కూర్చొని ధైర్యం చెబుతున్నారు. వినోద్ పచార్లు చేస్తూ అన్నాడు. నలుగురు ఓ 14 ఏళ్లు జైల్లో ఉండిరాని, బయట ఉంటే మాత్రం వాళ్ళ వల్ల ఎవరికి ప్రయోజనం? మన లాయర్ గట్టివాడే అని అన్నాడు. నాకు లాకప్లో ఉన్న అత్తయ్య, మామయ్య, ఆనంద్, జయంతిల మొహాలు గుర్తొచ్చాయి. నేను నెమ్మదిగా, అన్నయ్య, బాబు కోసమైన జయంతిని విడిపించడానికి ట్రై చేద్దాం అన్నాను. అక్కర్లేదు, ఈ ప్లాన్లని చెప్పి తల్లిదండ్రులని మిస్లీడ్ చేసింది అదే. నా బాబు మీద ఆమె నీడ పడకపోవడమే మంచిది. నేను చక్కగా పెంచుకోగలను అని కోపంగా అన్నాడు. సాటి స్త్రీని నాశనం చేయడానికి ఎందుకంత పన్నాగం? తనకి ఇలాంటి పరిస్థితి వస్తే ఎంతటి మూర్ఖత్వం! అదిగో ప్రదీప్ వస్తున్నాడు అని ఆనందంతో అరిచినట్లు అంది అహల్య. నేను ఆత్రంగా అటు చూశాను. అతను తలుపు దగ్గరే ఆగి నా వైపు నిశ్చలంగా చూశాడు. నాకు దుఃఖం ముంచుకొచ్చేస్తుంది. ఆపుకోవాలని సృష్టికి విరుద్ధంగా ట్రై చేస్తున్నాను. భగవంతుడు కొన్ని విషయాలని స్త్రీ కోసం, కొన్ని పురుషుడి కోసం కేటాయించాడు. కొంచెం కష్టం వచ్చినా స్త్రీ ఏడ్చేస్తుంది. పురుషుడు దుఃఖించడం ప్రాణం పోవడంతో సమానంగా భావిస్తాడు. సిగ్గు అతనికి చాలా తక్కువ, స్త్రీకి చాలా ఎక్కువ. స్త్రీల పురుషుడు ప్రవర్తించినా, పురుషుడిలా స్త్రీ ప్రవర్తించినా చూడటానికి ఎబ్బెట్టుగా, భరించడానికి దుస్సాహంగా ఉంటుంది. ఇది అర్థం చేసుకోక చాలా మంది ఆడమగ తేడా లేదు అని వాదిస్తారు. మెంటల్ గా, ఫిజికల్ గా ఎన్నో తేడాలు ఉండబట్టే ఈ ఆపోజిట్ జెండర్ అట్రాక్షన్. అది లేని నాడు బలవంతుడైన పురుషుడు స్త్రీని చంపేసి ఆమె కిడ్నీలు, హార్ట్ కూడా దొంగిలిస్తాడు. ప్రదీప్ ఒక్క అంగలో అడుగువేసి నన్ను సమీపిస్తుంటే నా గుండె దడదడా కొట్టుకుంటుంది. అకస్మాత్తుగా అతను నన్ను భుజాలు పట్టి లేపి గట్టిగా గుండెలకి హత్తుకున్నాడు. ఒక్కసారిగా నాలో దాచుకున్న ఎమోషన్స్ అన్నీ వెల్లువై ప్రవహిస్తున్నట్లు ఉంది. అతని మెడ చుట్టూ నా చేతిని వేసి తనని నా మొహానికి దగ్గరగా హత్తుకున్నాను. చుట్టూ ఉన్న లోకమంతా ఆ నిమిషంలో మాయమైపోయింది. నేను, అతను అంతే. ఇద్దరం చాలాసేపు పెదవి కదపకుండా మనసులతో మాట్లాడుకున్నాం. ప్రదీప్ నన్ను నెమ్మదిగా వదులుతూ అన్నాడు. నువ్వే గెలిచావు సుమతి. నీ ఆత్మాభిమానం, నీ వ్యక్తిత్వం ముందు నేను నమ్మిన సిద్ధాంతాలు, నాకు వివాహ వ్యవస్థ మీదున్న అపనమ్మకం అన్నీ విడిపోయాయి. నిన్ను నేను వివాహం చేసుకుంటాను అని అన్నాడు. ఆ మాట విని నా కళ్ళల్లో విస్మయం. అహల్య, అనసూయ, వినోద్ ఆనందంతో పెద్దగా చప్పట్లు కొట్టేశారు.
కానీ ఈ పెళ్లి మంత్రాలు, పురోహితులు, ఆర్భాటాలు అవన్నీ నేను నమ్మను. మనం నీకు విడాకులు రాగానే సివిల్ మ్యారేజ్ చేసుకుందాం. అది చట్టం కోసం, కానీ ఈ విషయంలోనే నేను మానసికంగా నిన్ను పెళ్లి చేసుకుంటున్నాను అని నా చేతిని తన చేతిలోకి తీసుకుంటూ అన్నాడు. ఒకే ఒక అద్భుత మంత్రం వీళ్ళందరి ముందు చెబుతూ, అదేమిటో తెలుసా అని అడిగాడు. నేను చెప్పమన్నట్లు ఆతృతగా చూశాను. ఆ పెళ్లిలో పురోహితులు చెప్పే మంత్రాలకి అర్థం నేను నిన్ను పోషిస్తాను, రక్షిస్తాను అనేమో నాకు తెలియదు, కానీ నేను మాత్రం వాటితో పాటు నీ వ్యక్తిత్వాన్ని కాపాడుతాను అని వాగ్దానం చేస్తున్నాను. ప్రాణం ఉన్నంత వరకు ఈ మాటకి కట్టుబడి ఉంటాను అని అన్నాడు. అక్కడున్న అందరూ నిశ్శబ్దంగా మారి అతని వంక విస్మయంగా చూస్తూ ఉండిపోయారు. నా చెవుల్లో కోటి సన్నాయి స్వరాలు మోగుతున్న భావన. నీ వ్యక్తిత్వాన్ని కాపాడుతాను, నీ వ్యక్తిత్వాన్ని కాపాడుతాను, నీ వ్యక్తిత్వాన్ని అనే మాట నా చెవులో రీసౌండ్గా వినిపిస్తుంది. పెళ్లిలో ప్రతి భార్య భర్తకి, భర్త భార్యకి చేయవలసిన వాగ్దానం. ఒకరి భావాలకి ఒకరు విలువనివ్వకుండా తమ సుఖాల కోసం మాత్రమే పోరాటం చేయడం వలన 140% కుటుంబాలు కూలిపోతున్నాయి. నా చెయ్యి అతని చేతిలో బిగుసుకుంది. ఈ నిమిషం నుండి నేను నా పాత జీవితంలోని కొన్ని పద్ధతుల్ని వదిలిపెడుతున్నాను. పరస్త్రీలు, తాగుడు, స్నేహితులు ఇవన్నీ ఇవ్వలేని ఆనందాన్ని మన దాంపత్య జీవితంలో అందుకునే ప్రయత్నం చేద్దాం. నీ సమక్షంలో నాకు దొరికే ప్రశాంతత చాలు సుమతి అని అన్నాడు. నేను ఎప్పటిలా మౌనంగా మాటరాని బొమ్మని అయ్యాను. సుమతి, మాట్లాడవేం? నన్ను పెళ్లి చేసుకుంటావా అని నా కళ్ళలోకి చూస్తూ అడిగాడు. నేను నచ్చలేదా? ఇప్పుడే చెప్పేయ్ అని అల్లరిగా అన్నాడు. నా చేతిలో ఉన్న అతను చేతిని గుండెల దాకా తీసుకెళ్లి అక్కడ ఉంచాను. నా మనసేం చెప్తుందో వినమని. బహుశా పైనుండి అమ్మమ్మ, మాధవి ఇదంతా చూస్తూనే ఉంటారు. వాళ్ళ దీవెనలు మా మీద పూల జల్లులే కురుస్తున్నట్లు అనిపించింది. అబ్బా, అమ్మా, నొప్పి, చచ్చిపోతానేమో, నేను భరించలేను అని గిలగిలలాడుతూ అరుస్తున్నాను. ప్రదీప్ నవ్వుతూ చూస్తున్నాడు. సిగ్గులేదు, నేనింత బాధపడుతూ అరుస్తుంటే నవ్వుతూ చూస్తావా అని అంత బాధలోనూ అరిచాను. నువ్వు కోరుకున్న బాధగా, కష్టపడకుండా ఫలం చేతికి వస్తుందా అని నా నుదిటి మీద ముద్దు పెడుతూ అన్నాడు. ప్రదీప్, ఒక విషయంలో సందేహంగా ఉంది అని కష్టంగా పలికాను. పుట్టేది ఆడపిల్ల మగపిల్లడా అనా అని అన్నాడు. కాదు. మరి ఏంటి అన్నాడు. నువ్వు నన్ను వదులుకోలేక పెళ్లి చేసుకున్నావా, లేక వివాహ వ్యవస్థని నమ్మా అని అడిగాను. సిస్టర్ వచ్చి, మీరు వెళ్ళండి సార్, లోపలికి తీసుకెళ్ళాలి అని స్ట్రెచర్స్ మీదున్న నన్ను తీసుకెళ్లసాగింది. ఆగమ్మా, ఒక ఇంపార్టెంట్ ప్రశ్నకి మా వారు జవాబు చెప్పాలి అని అన్నాను. ప్రదీప్ నా తల మీద చెయ్యేసి నవ్వాడు, కానీ జవాబు ఇయ్యలేదు. తర్వాత అడుగుతూ గానిలేమ్మా, ఆపరేషన్ టైం అయింది అని సిస్టర్ విసుగ్గా అంది. అబ్బా, చెప్పు ప్రదీప్ అని అరిచాను. డాక్టర్ బయటకి వచ్చి, ఏమిటి మీ మిస్సెస్ లేబర్ పెయిన్స్ సగం మీరు భరిస్తున్నారా అని ప్రదీప్ని ఆట పట్టిస్తోంది. నేను డోర్ దాటి థియేటర్లోకి వెళ్తూ ఉండగా ప్రదీప్ గొంతు వినిపించింది. అటువంటి అవకాశమే ఉంటే సగం కాదు, మొత్తం పెయిన్ అంతా నేనే భరించేవాడిని డాక్టర్ అన్నాడు. దాంతో నా ప్రశ్నకి జవాబు దొరికింది. మరి అది ఏం జవాబు అయ్యుంటుందో మీరు గెస్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ కథ ఇంతటితో పూర్తయింది. ఈ కథ మీద ఉన్న మీ అభిప్రాయాన్ని తప్పకుండా నాకు తెలియజేస్తారని అనుకుంటున్నాను. దీని తర్వాత వచ్చే కథ కూడా దీనిలాగే చాలా చాలా బాగుంటుంది. సో దాన్ని కూడా తప్పకుండా చూడండి. మీరు నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు, అలాగే మిగతా కథలని కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను.